ఇప్పుడే మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇంట్లో తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. కట్టుమని పదారేళ్ళురా, పాపామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. కట్టుమని పదారేళ్ళురా, పాపామి కట్టుకుంటే మూడే ముళ్ళురా. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను. మన నకిలీ కౌసల్యకి చాలా టాలెంట్ ఉంది. ఐఎమ్ ష్యూర్ ఖచ్చితంగా తనే ఈ చిప్ ని మార్చేసి ఉంటుంది. తన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బార్ డాన్సర్ అయినా తనకి తెలివి బాగానే ఉంది. ఇక చాలా ఆపులవులి. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదని గుర్తుపెట్టుకో. అయినా కూడా నువ్వు ఇంకా ఇలా అబద్ధాలు చెప్పే అలవాటుని ఏమాత్రం వదిలిపెట్టలేదు కదా. ఇలా కట్టుకథలు చెప్పడానికి నీకు కొంచెమైనా సిగ్గులేదా? ఏంటి లవ్లీ ఇది? ఇదంతా నీకు అవసరమా? పెళ్ళి ఆపడానికి నీకు ఇంతకన్నా వేరే దారేం దొరకలేదా? మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం, ఇది కట్టు కథ కాదు. నేను స్వయంగా అత్తయ్య గారిని నా కళ్ళతో చూశాను. మావయ్య గారు, మాకన్నా అత్తయ్య గారి గురించి మీకే బాగా తెలుసు. మీరు ఒక్కసారి ఆలోచించండి. రాత్రికి రాత్రి అత్తయ్య గారిలో ఎందుకంత మార్పు వచ్చిందో ఆలోచించారా? కౌసల్యాదేవి కౌశిగా ఎందుకు మారిపోయింది? మావయ్య గారు, మీ ఇద్దరు 50 ఏళ్లు కలిసి జీవించారు. ఒకరిపై ఒకరు ప్రేమతో అభిమానంతో ఉండేవారు. ఒక్కసారిగా మీ బంధంలో ఎందుకు తేడా వచ్చిందో ఒక్కసారైనా మీరు ఆలోచించారా? అత్తయ్య గారు ఏ సంస్కారంతో అందరి దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారో అదే అత్తయ్య తన సంస్కారాన్ని విడిచిపెట్టేస్తారా? అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారా? మీకు కొంచెం కూడా ఆశ్చర్యం అనిపించలేదా? వేటినైతే అత్తయ్య గారు ఎంతగానో అసహించుకునేవాళ్ళు అదే ఇప్పుడు అత్తయ్య గారి జీవితంలో భాగమైపోయింది. నేను అడిగే ప్రశ్నలో మీ దగ్గర ఒక్కదానికైనా సమాధానం ఉందా మావయ్య గారు? మీలో ఎవరైనా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ఎవరు చెప్పలేరు, కానీ నేను చెప్పగలను. ఈ ప్రశ్నలకు జవాబేంటో నాకు తెలుసు. అత్తయ్య గారు రాత్రికి రాత్రి ఎలా మారిపోయారంటే, అసలైన అత్తయ్య గారిని ఇంట్లో నుంచి రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిపోయారు. తన్ని కిడ్నాప్ చేశారు. తన స్థానంలోకి తనలాగే ఉండేవాళ్ళు వచ్చారు. తను ఒక బార్ డాన్సర్. అసలు నిజం ఇదే మావయ్య గారు. దయచేసి నా మాట నమ్మండి మావయ్య. మీరు పెళ్లి చేసుకోవద్దు. మీరు రెండో పెళ్లి చేసుకుంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. అత్తయ్య గారు ప్రమాదంలో ఉన్నారు. తను ఎలాగైనా మనం కాపాడాలి. ప్లీజ్ మావయ్య, మన అత్తయ్య గారిని ఎలాగైనా కాపాడాలి. దయచేసి అర్థం చేసుకోండి మావయ్య. ప్లీజ్ మావయ్య. లవ్లీ 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 నువ్వెందుకని ఇలా చేస్తున్నావు? ఈ పెళ్లి గనక జరగకపోతే నా కొడుకు నా కూతుర్ల గతేంటి? ఆర్తి, నా కౌసల్యాదేవి ప్రమాదంలో చిక్కుకుంది. మీరు కూడా ఈ లవ్లీ మాటలు నమ్ముతున్నారా? పెళ్లి ఆపటానికి మీరు ఇలాంటి సాకులు చెప్పనక్కర్లేదు. మీకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే మీరు నాకు ఇన్ని ఆశలు ఎందుకు కల్పించారు? మనిద్దరికి 2 పిల్లలు పుట్టేలా ఎందుకు చేశారు? ఇప్పుడు నా గతేంటి? ఈ పిల్లల్ని తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళగలను? వీళ్ళకి కన్న తండ్రి ప్రేమను ఎవరు అందిస్తారు? మావయ్య ప్లీజ్, తన మాటలు నమ్మకండి. దీనంతటికి కారణం ఇదే. ప్లీజ్ నా మాట వినండి మావయ్య. ఇలాంటి సమయంలో అత్తయ్య గారిని ఆదుకోవాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. మా ఇద్దరి మధ్య చెప్పుకోవడానికి ఏమీ మిగలేదు. తెగిపోయిన బంధాన్ని అతికించాలని ప్రయత్నించకు. ఎలాంటి లాభం ఉండదు. నేను ఈ పెళ్లి చేసుకునే తీరతాను. మావయ్య గారు, నేను చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అత్తయ్య గారు బతికే ఉన్నారు. నాకు తెలుసు, తను బతికే ఉంది.
తన కళ్ళతో ఈ పెళ్లికి చేసిన ఏర్పాట్లను కూడా చూసింది. తను ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించకుండా పార్టీలో డాన్స్ చేస్తుంది. అలాంటి దాని జీవితం నిలబెట్టడానికి నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు? ఎందుకంటే మావయ్య తను అసలైన అది కాదు. అదే మిమ్మల్ని అర్థం చేసుకోమన్నాను. లవ్లీ, ఎనఫ్. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఆర్తి, నువ్వు ఏడవకు. క్షమించండి అయ్యా, రావడంలో కొంచెం ఆలస్యమైంది. ఏంటండి పంతులు గారు, మీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందండి. నిన్ననగా బయలుదేరితే ఇప్పటికి చేరాను నేను. త్వరగా కానివ్వండి, ముహూర్తానికి ఇంకా గంట మాత్రమే టైం ఉంది. భవిష్యత్తంతా అంధకారం కమ్ముకుంటోంది. ఇప్పుడు దీన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. మేమేం చేసినా వర్తమానంలో ఉండే చేయాలి. వెంటనే వెళ్ళి లవ్లీకి ఇదంతా చెప్పాలి. తానే ఏదో ఒక మార్గం ఆలోచిస్తుంది. ఆపరేషన్ అయిపోయినట్టుంది. డాక్టర్ గారు, ఏమైంది? చూడండి, ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అయింది. కానీ 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 ఏంటి డాక్టర్ గారు? తనని ఇంకా 2 గంటల పాటు మా అబ్జర్వేషన్లోనే ఉంచాలి. ఈ 2 గంటలు తనకు చాలా క్రిటికల్. డాక్టర్ గారు, ఒక్క నిమిషం. చెప్పక్క, ఏం జరిగింది? లవ్లీ, చాలా ముఖ్యమైన విషయం. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చాయి. కానీ అక్క, నేను లవ్లీ, నా మాట విను, వెంటనే రా. సరే సరే, ఓకే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూడండి, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను ఇంటికి వెళ్ళాలి. మీకేదైనా అవసరమైతే వెంటనే నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ గాడ్. అంటే నువ్వనేది గంట మాత్రమే టైం ఉందా? అంటే గంటలో ఆర్తికి మావయ్య గారికి పెళ్ళైపోతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? తెలియట్లేదు. నాకైతే అన్నీ తెలిసినా కూడా ఏమీ చేయలేమనిపిస్తోంది. ఆ భగవంతుడే మనల్ని కాపాడాలి. భగవంతుడా, నువ్వే ఏదైనా మార్గం చూపించు ప్లీజ్. భలే భలే. ఇదిగో మీనాక్షి దేవి, ఎక్కడున్నావు నువ్వు? మీరిద్దరు ఎక్కడున్నారేంటి? కింద రామాయణం నాటకం ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ నాటకం చాలా బాగుంది తెలుసా? ఆ నాటకాన్ని నేను హ్యాండీ క్యామ్ లో షూట్ చేసుకొచ్చాను. కావాలంటే చూడండి చూడండి. అయ్యయ్యో కిట్టు గారు, ఏమైందండి? అంతగా ఎందుకు గోల్ చేస్తున్నారు? మీ అరుపులకి ఇల్లు కూలిపోయేలా ఉంది. ఇదిగో మీనాక్షి, నువ్వు ఎప్పుడు బావిలో కప్పలాగే ఇంట్లోనే ఉంటే సరిపోతుందా? నీకు తెలుసా, బయట వీధిలో రామాయణం నాటకం ప్రదర్శిస్తున్నారు. నేను వీడియో కూడా తీసుకొచ్చాను. చూడు చూడు చూడు. ఏది? ఇదిగో లవ్లీ, ఎక్కడికి వెళ్తున్నా? మీరిద్దరూ కూడా చూడాలి. కిట్టు గారు ఎంత బాగా షూట్ చేశారో చూడు. ఓరి భగవంతుడా! కిట్టు గారు, ఇటు చూడండి. ఈ వీడియోలో ఉన్న ఆవిడ అచ్చం అత్తయ్య గారి లాగే ఉన్నారు కదా? అవునవును, చూడు చూడు. బావగారు, ఈ వీడియోని మీరు ఎక్కడ షూట్ చేశారు? ఎక్కడేంటి లవ్లీ, ఇక్కడే మన వీధిలోనే. ఈ నాటకం మన వీధిలోనే జరుగుతుంది. బావగారు, నిజంగా మీరు చాలా బాగా వీడియో తీశారు. బావగారు, నేను ఈ వీడియో మొత్తం చూడొచ్చా? నా టాలెంట్ ఇప్పుడు అర్థమైందా నీకు? వెళ్ళి చూసుకో. థ్యాంక్స్ బావగారు, థ్యాంక్ యూ. ఇదిగో లవ్లీ, నేను కూడా చూస్తాను నిన్నే. లవ్లీ, మనకి ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈవిడ అచ్చం 2030లో ఉండే నకిలీ అత్తయ్యలాగానే కనిపిస్తోంది.
నాకు అదే అర్థం కావడం లేదు కమలక్క. ఒక్క విషయం, నా అనుమానం ఈవిడ ఆ నకిలీ అత్తయ్య ఏదో రకంగా ఫ్యూచర్ లోంచి ప్రెజెంట్ లోకి వచ్చేసుంటుంది. లేదంటే ఆ ఆర్తి చంద్రం ఈవెన్ ఫ్యూచర్ లో మన అత్తయ్యగా పంపే అవకాశం ఉంది. కానీ ఈవిడ ఇంకా కంపెనీ వాళ్ళతో నాటకం వేస్తుంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ నకిలీ అత్తయ్య ప్రెజెంట్ లో ఆర్తి చంద్రంలో ఇంకా కలవలేదన్నమాట. ఈ నకిలీ అత్తయ్య ఇప్పుడు రామ్లీలా గ్రూప్ లోనే ఉంది. ఆ ఆర్తి చంద్రంలో రామ్లీలా నాటకం చూడ్డానికి వెళ్లారు కదా. దీన్ని బట్టి ఆలోచిస్తే అక్క, మనం ఏం చేయాలన్నా ఇప్పుడు వెంటనే చేయాల్సిందే. సరే గాని ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎక్కడికి మెల్లగా జారుకుంటున్నావు? చూడండి బాబు, మీరు కొంచెం అర్థం చేసుకోండి. నాకు నాటకాలు నటించడం రాదు. అయినా ఒక లేడీ రావణుడి వేషం ఎలా వేస్తుంది మీరే చెప్పండి. నాటకం చూసిన వాళ్ళందరూ నవ్వుతారు. అలాగే గుడ్లు టమాటాల్ని మీ రామ్లీలా టీం మీద కొడతారు. ఆలోచించుకోండి. చూడు, వాళ్ళు నవ్వి గోల చేసిన సరే నువ్వు రావణాసుడి వేషం వేయాల్సిందే. టిక్కెట్లన్నీ అమ్మేశాం. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా మర్యాదగా లోపలికి వెళ్ళు. నాకేంటి కర్మ, ఇలా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఫ్యూచర్ లోకి ఎలా వెళ్ళను? చూడు, మాటలతో వినకపోతే చేతలతో చెప్పాల్సి ఉంటుంది. మర్యాదగా వెళ్ళు. నా పరిస్థితి ఈ వెదవకి అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఫ్యూచర్ లోకి వెళ్ళడం చాలా అవసరం. ఈ పాటికి క్రిష్ ఆర్తిల పెళ్లి స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మావయ్య గారు ప్లీజ్ ఈ పెళ్లి చేసుకోవద్దు. మీరు ఈ పెళ్లి చేసుకుని మా అందరి భవిష్యత్తు నాశనం చేయొద్దు ప్లీజ్. మావయ్య గారు మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి. నేను మీకు నిజమేంటో నిరూపిస్తాను. మావయ్య గారు మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను ప్లీజ్ మావయ్య గారు. లవ్లీ, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఈ బాధలు భరించటం ఇక నా వల్ల కాదు. ఇప్పుడు గనక ఈ పెళ్లి జరగకపోతే నేను నా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవటం తప్ప వేరే మార్గం లేదు. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఇంకొక మాట మాట్లాడినా బాగుండదు. కూర్చో ఆర్తి. మావయ్య గారు దయచేసి నా మాట వినండి. మీరు నాకు కొంచెం టైం. చాలు, ఇంకేమీ మాట్లాడుకో. అవసరం కూడా లేదు. అవునమ్మా, ఏం జరిగినా అది మన మంచికే. ఇక నువ్వు అడ్డుపడకు. బామ్మగారు మీరు కూడానా? పంతులు గారు ప్రారంభించండి. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గణధ్వజ, మంగళం పుండ్రీకాక్ష, మంగళాయ తనుహరి. వధూవరులు లేచి పూలమాలను మార్చుకోండి. భగవంతుడా, ఇక నేను చేయగలిగిందేం లేదు. ఎలాగైనా సరే నువ్వే ఈ పెళ్లిని ఆపాలి. ప్లీజ్ బాబా, ప్లీజ్. ఏం చేసైనా సరే, ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగకుండా ఆపు. ప్లీజ్ ప్లీజ్. మాటలతో సమయాన్ని వృధా చేయకు లక్ష్మణ. మీ అన్నయ్య గారు ఆపదలో ఉన్నారని నా మనసు కనిపిస్తుంది. వెళ్ళి ఆయనకి సాయం చేయి. మీ ఆజ్ఞమాత, కానీ మిమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకని
నేనిక్కడ లక్ష్మణరేఖ గీసి వెళ్తాను. అమ్మా, మీరు ఈ లక్ష్మణరేఖను దాటి రావద్దు. ఈ లక్ష్మణరేఖను దాటి ఏ దుష్టశక్తి మిమ్మల్ని చేరుకోలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ గీత దాటి రావద్దు. నేను దాటి రాను లక్ష్మణ, నువ్వు వెళ్ళు. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. అక్క, టైం ఎంత అవుతుంది? లవ్లీ, ఇంకా అరగంటే టైం ఉంది. మనం ఏం చేసినా సరే త్వరగా చేయాలి. నువ్వు అటు వెళ్ళి వెతుకో. ఏం చిన్న, నీకు నచ్చిందా? అరే, నాటకం కూడా మొదలైపోయింది. పద పద పద. అరే, నువ్వు ఇంకెక్కడేం చేస్తున్నావు? పద, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. తను ఎక్కడుంది? ఎక్కడా కనిపించట్లేదు. అదిగో అటు చూడు, మన రామాయణంలో శూర్పణఖొచ్చేసింది. ఈ డబ్బు తీసుకో. కౌశిక్ నిలయంలో ఉండే ఆ కుటుంబాన్ని నాశనం చేయి. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను అలా జరగనివ్వను. లవ్లీ, ఏమైంది? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు అక్క. వీళ్ళని చూస్తుంటే ఇంతవరకు వీళ్ళు నకిలీ అత్తని చూసినట్టు లేదు. మనం ఏం చేసైనా సరే వీళ్ళిద్దరూ నకిలీ అత్తని చూడకుండా అడ్డుకోవాలి. పదండి, త్వరగా వెళ్ళి వెతుకుదాం. కానీ లవ్లీ, ఎక్కడని వెతుకుతావు? అందరూ ఇక్కడే కూర్చున్నారు కదా. వీళ్ళలో నకిలీ అత్తయ్య ఎక్కడ కనిపిస్తుంది? ఇంతవరకు తను మనకి ఎక్కడా కనిపించలేదు. మనకి టైం తక్కువ ఉంది. ఒకవేళ తను బ్యాక్ స్టేజ్ లో ఉందేమో. స్టేజ్ వెనకాల అంటే అందరూ వేషాలు వేసుకుంటారు అక్కడ? అవునవును, అక్కడే. పద పద. ఇక్కడ కనిపించట్లేదు అక్క. ఇక్కడ కూడా జనం ఎక్కువగా ఉన్నారు. లవ్లీ, మనం వెతకడంలోనే మన సమయం అంతా వృధా అయిపోతుందేమో. మా బామ్ముందే ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది, వినాశకాలే విపరీత బుద్ధి అని. బార్లో డాన్సు చేసినప్పుడు ఎంత సంతోషంగా ఉండేదాన్ని. ఆర్తిని కలిసినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఆలస్యమైతే ఆ కోతొచ్చి పైన పడుతుంది. అరే, నువ్వు ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావా? త్వరగా వెళ్ళు. రాముడికి రావణుడికి వాగ్వివాదం మొదలవుతుంది, వెళ్ళు. నేనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? స్టేజ్ మీదకే కదా. స్టేజ్ మీద వెళ్తున్నప్పుడు మధ్యలో ఎందుకు ఆపావు? సరే సరే, పద. రావణ, సీత నా ధర్మపత్ని, తన నా అర్ధాంగి. నువ్వు ప్రాణాలతో బతుకుండాలి అనుకుంటే నా భార్యను మర్యాదగా నాకు అప్పగించు. నువ్వు గనుక నీ క్షేమాన్ని కోరుకున్నట్లయితే సీత నేనివ్వను. ఇప్పుడు ఎలా అక్క? మనకి టైం చాలా తక్కువ ఉంది. మావయ్య గారికి ఆర్తితో పెళ్లి జరిగిపోతే ఘోరం జరిగినట్టే. కానీ లవ్లీ, మన నకిలీ అత్తయ్యని ఎలా వెతికి పట్టుకుంటావు? తను ఈ నాటకంలో ఏ వేషం వేస్తుందో మనకు తెలియదు కదా. అక్క, ఇంకా 25 నిమిషాలే మిగిలింది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్ని సంవత్సరాలుగా రామలీల నాటకం వేస్తున్నాం గానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా రావణుడి గెటప్ ఒక లేడీకి వేయాల్సి వచ్చింది. ఈసారి రావణుడిగా లేడీ నటిస్తుందా?
లవ్లీ, ఒకవేళ తనే నకిలీ అత్తయ్య అయి ఉంటుందా? రావణాసుడు ఏ రూపంలో తలెత్తినా సరే రాముడు ఏదో రూపంలో వాడి తల వంచుతూనే ఉంటాడు. నేను వెళ్ళి మీ అసలైన అత్తయ్యని ఇంటికి తీసుకొస్తాను. నన్ను వెళ్ళి నన్ను చెప్పొద్దు. నువ్వు వెళ్ళక తప్పదు నకిలీ అత్తయ్య. కానీ నువ్వు వెళ్లేది ఫ్యూచర్ లోకి కాదు, నువ్వు వెళ్లాల్సిన దగ్గరికెళ్ళు.